वेलकम वेलकम रशीदा के किचन में वेलकम। मेरे प्यारे प्यारे व्यूवर्स को मेरा प्यार भरा सलाम। మీ అందరి రిక్వెస్ట్ మీద ఈరోజు నా కిచెన్లో మటన్ గ్రేవీ చేస్తూ ఉన్నాను చూడండి అందరూ. 1 kg మటన్, ఒక పెద్ద ఎర్రగడ్డ, కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిరపకాయలు చాపర్లో వేసి బాగా సన్నగా తరగండి. 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్, చూడండి 2 స్పూన్లు కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అండి, రెడ్ చిల్లీ పౌడర్, కారం అండి 1.5 స్పూన్, టర్మరిక్ పౌడర్ 1/2 స్పూన్, సాల్ట్ ఆప్కి టేస్ట్కి ఎంత తగులుతుందో అంత వేసుకోండి. మాకైతే 2 స్పూన్లు చాలు. ఎబ్రెస్కా మటన్ మసాలా అండి 1 టీ స్పూన్ వేయండి. బాగా వాసన వస్తుంది, బాగా టేస్ట్గా ఉంటుంది. మసాలాలో ఎక్కువ ఘాటు ఉండదు. ఆయిల్ వేయండి 4-5 స్పూన్లు, పెద్ద స్పూన్లు. చూడండి మటన్ గ్రేవీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక పెద్ద కప్పు పెరుగు అండి, గట్టి పెరుగు వేసి బాగా కలపండి. ముక్కలకి బాగా మసాలా అంతా తగిలేలాగా కలపండి. బాగా మిక్స్ బాగా అయితేనే మీకు టేస్ట్గా ఉంటుంది, లేకపోతే సప్పగా ఉంటుందండి ముక్కలు. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. చూడండి ఎలా కలిపాను. అలా కలపండి మీరు కూడా. కలిపేసి కుక్కర్కి మూత వేసేసేయండి. ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీయండి. కరివేపాకు వేయండి. కరివేపాకు వేస్తే బాగా సుగంధ వస్తుంది. ఈ మా చెట్టు కరివేపాకు అండి. గ్రేవీ చాలా బాగుంటుందండి. చపాతీలో అయినా, రైస్లో అయినా, బగారా రైస్లో అయినా, పుల్కాల్లో అయినా, దేంట్లో అయినా బాగా ఉంటుందండి. చేసుకోండి, తినండి. నాకే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. అల్లా హాఫీజ్.